కళ అనేది చేతులతో చేసే పని కాదు, ఒక భావంతో నిండిన బలం. ఇది పుట్టేది శ్రమలో అయినా బతికేది మాత్రం గౌరవంలో. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలోని మహాదేవపూర్ లో ఉన్న టస్సర్ కాలనీకి పోయినా. అసలు టస్సర్ అంటే ఏంటి? జంగల్ ప్రాంతంలో ఏరు మధ్య నల్ల మధ్య ఆకులు మేసి ఈ పండించే రైతులు వేరే ఉంటారు. సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గుడ్లు సప్లై చేస్తారు. ఆ గుడ్లు తీసుకుపోయి వాళ్ళకు తోటలు ఉంటాయి పూర్వం నుండి. ఆ తోటలల్లో ఆకులో కట్టుకుంటే ఆ పురుగు ఆ ఆకు మేసుకుంటా ఇట్లా కాయ పోసుకుంటుంది. సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి, మధ్యలో దొరకవు. దాన్ని తీసుకొచ్చి మేము ఉడకబెట్టాలి, దారం చేయాలి, చీరలు వేసుకొని లేక క్లాత్ వేసుకొని అవి అమ్ముకుంటే మళ్ళీ డబ్బులు కడితేనే ఇంకో బస్తా మళ్ళీ అరవిస్తాం. కోడి కూతతో మేల్కొనే మగ్గాలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ నేడు చేయుత లేక మస్కబారుతోంది. వ్యవసాయ కూలికి పోయినంత కూలి రాదు మాకు, కానీ దీన్ని ఇప్పుడు ఈ వయసులో వదిలిపెట్టి దీన్ని ఎటు పోలేం కదా. దీన్ని పట్టుకొని ఉంటాను. ఒకప్పుడు 40 మొగ్గాలు నడిచేది కాలనీలా, ఇప్పుడు ఒక 15-20కి వచ్చినాయి. ఈ టైం లెక్క కట్టే పని కాదు. నేను ఈ టైంకి వచ్చి నాకు ఇప్పుడు పోతా అనేది కాదు. తరాల నుంచి వచ్చిన నేత కళ మన ముందుకు రావాలంటే నేతన్న బతకాల్సిందే. మీరు కూడా మహాదేవపూర్ సైడ్ వెళ్తే ఒక్కసారి టస్సర్ కాలనీని విజిట్ చేయండి.